ఎవరైనా కూడా దామోదర లీల వినాలి అనుకుంటారు. అందున ఆ భాగవతాంతర్గతమైనటువంటి దామోదర లీల వినడం అంత గొప్పదిగా చెప్తారు. ఒక రోజున చిన్ని కృష్ణుడు పరిపూర్ణావతారం మహానుభావుడు. ఆయన ఒక గొప్ప లీల చెయ్యాలి, నేను ఈ లీలని స్మరించినంత మాత్రం చేత, ఈ లీల విన్నా, ఈ లీల చదువుకున్నా, కోట్ల జన్మల నుంచి పట్టుకున్న కర్మపాశములు తెగిపోవడానికి నేను పాశము చేత కట్టబడతాను. నేను కట్టబడిన లీల వింటే వాళ్ళ కర్మ పాశముల కట్లు తెగిపోవడానికి లీల చేస్తాననుకున్నాడు. అనుకుని సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. అమ్మ యశోదాదేవి కుండ నిండా ఆవు పాల పెరుగు, అందులోకి కవ్వంచి దింపి ఆ తాడు పెట్టి కవ్వాన్ని లాగి చిలుకుతోంది. ఎక్కడి నుంచో ఆడుకుంటున్నవాడు ఈ లీల చెయ్యాలనుకున్నాడు కదా, ఏమీ తెలియని వాళ్ళ గబగబగబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మెడ గట్టిగా పట్టేసుకొని, అమ్మ అమ్మ నాకు ఆకలేసేస్తోంది, నేను పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, నాకు తొందరగా పాలిచ్చే అని అల్లరి చేశాడు. లేక 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 పుట్టిన పిల్లాడేమో ఆ అల్లరి ఏమిటో, ఆ ఆదేశించడం ఏమిటో చూసి తల్లి నవ్వుకుంది. పాపం ఆకలేస్తోంది ఇలా ఉందనుకుని ఆ చల్ల చేస్తున్నది తాడు వదిలేసి ఆ కవ్వం కుండా పడిపోకుండా ఓరగిల చేర్చి ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తోంది. కృష్ణ పరమాత్మ లీల చెయ్యాలనుకున్నారు కదా, ఆయన ఆదేశాన్ని ఎవరు కాదనగలరు. అవతల పొయ్యి మీద కుండలో పాలు పెట్టింది యశోద, అవి పొంగుతున్నాయి. ఆవిడ అయ్యో పాలు పొంగిపోతున్నాయని ఈ పిల్లవాడు పాలు తాగుతున్నవాడిని కింద దింపేసింది. కడుపారంత చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించటకునయ్యే గంగ తద్బాలుండిక్కుడు కోపంబున వాడిరాతి దదముత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ వెన్న తిని మిథ్యాసంకుల భాష్పుడై. ఆ చిన్ని కృష్ణుడు